న్యూ ఫెడ్ చైర్ కెవిన్ వార్ష్ చేసినటువంటి ఈ ఒక్క స్టేట్మెంట్ మార్కెట్స్ అయితే కొంత పాజిటివ్ గానే డ్రైవ్ చేసింది. సో ఈయన ఏం మాట్లాడారు, నిజంగా మార్కెట్స్ ని ఈయన మాట్లాడినటువంటి మాటలు పాజిటివ్ గా డ్రైవ్ చేయగలవా లేదా, అండ్ మన మార్కెట్స్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్నటువంటి మల్టిపుల్ రీజన్స్ ఏ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక్క ప్రొడక్ట్ షార్టేజ్ వలన కొన్ని కంపెనీస్ కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అయింది. వాటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం కదా, దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉన్నది, అది డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 579 పాయింట్స్ పెరిగి 77,502 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 169 పాయింట్స్ పెరిగి 24,175 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న నైట్ యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి కెవిన్ వార్ష్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ డెఫినెట్ గా ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. సో వాటిని ట్రాక్ చేయాలని చెప్పి నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా. ఈయన దగ్గర నుంచి యాక్చువల్లీ హాకీ స్టేట్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఈయన దగ్గర నుంచి పెద్దగా ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ కొంత రిలీఫ్ కామెంట్స్ ఈయన దగ్గర నుంచి అయితే వచ్చాయి. లాస్ట్ 2 years నుంచి యూఎస్ లో కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. లాస్ట్ ఫెడ్ మీటింగ్ లో కూడా ఈయన ఏమన్నారు, యుఎస్ ఫెడ్ ఏదైతే 2% టార్గెట్ పెట్టుకుందో దాని రిలేటెడ్ గానే వర్క్ చేస్తా అన్నారు కదా. ఈసారి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి, కానీ ఈయన దగ్గర నుంచి ఒకే ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చింది. యుఎస్ లో లాస్ట్ 2 years నుంచి పెరిగినటువంటి ఈ ఇన్ఫ్లేషన్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంత కంట్రోల్లోకి వస్తుందని చెప్పి ఈయన దగ్గర నుంచి అయితే ఒక కామెంట్ వచ్చింది. సో ఈయన చెప్తున్నట్టుగా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఇలా కంటిన్యూస్ గా కంట్రోల్లోకి కనుక వచ్చింది అనుకోండి, ఫెడ్ అగ్రెసివ్ గా రేట్స్ పెంచొచ్చు, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. సో ఈసారి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం అయితే ఉంటుంది, బట్ కానీ అగ్రెసివ్ గా పెంచకపోవచ్చు. సో మరీ అంత అగ్రెసివ్ గా కాకుండా ఒక 3 meetings కి ఒకసారి అలాగా 1 or 2 times ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెంచింది అనుకోండి, మార్కెట్ దాన్ని ఇన్ఫాక్ట్ కొంత పాజిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఈయన దగ్గర నుంచి అంటే ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది ఫ్యూ వీక్స్ నుంచి అని చెప్పినా కూడా ఈ ఫెడ్ 2% టార్గెట్ ఏదైతే పెట్టుకుందో దాని రిలేటెడ్ గానే వర్క్ చేస్తామని ఈసారి కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. సో చూడాలి కమింగ్ మంత్స్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఏ విధంగా మూవ్ అవుద్దని. సో ఇలాగే కంటిన్యూస్ గా తగ్గింది. దట్టు వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది కదా. వార్ ఆగిపోవడంతో పాటు యుఎస్ వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్స్ కూడా చేసుకుంటుంది. దానివల్ల యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫ్ గానే మనం చూడాలి. సో వచ్చేటువంటి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా కొంత ఇంపార్టెంట్, దాన్ని ట్రాక్ చేయాల్సి ఉన్నది. అండ్ దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా కూడా కొంత పాజిటివ్ స్టెప్స్ ముందుకు పడుతున్నాయి. ఈవెన్ ట్రంప్ కూడా ఏమంటున్నారంటే ఇరాన్ డీన్యూక్లియరైజేషన్ రిలేటెడ్ గా స్టెప్స్ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని, అండ్ అలాగే డిస్కషన్స్ చాలా పాజిటివ్ గా వెళ్ళాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఖతార్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూసినట్లయితే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన నెక్స్ట్ మీటింగ్, ఖమేనీ ఉన్నారు కదా చనిపోయారు, ఆయన ఫ్యూనరల్ జరిగిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈసారి అయితే చాలా పాజిటివ్ గానే మీటింగ్ ముందుకు వెళ్ళిందని చెప్పి ఖతార్ దగ్గర నుంచి కూడా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ డీల్ ముందుకు పాజిటివ్ గా వెళ్తుందని చెప్పి ఈ అనౌన్స్మెంట్ తోనే మనకి క్రూడ్ ప్రైసులు కూడా చాలా కంట్రోల్లోకి వచ్చాయి. ఈ రోజు సెషన్ లో కూడా మీరు చూసారనుకోండి, క్రూడ్ ఆల్మోస్ట్ $70 దగ్గరికి అయితే వచ్చేసింది. సో క్రూడ్ ఇలా తగ్గడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాలి. అది కూడా ఈ రోజు సెషన్ లో మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ అయ్యేలా చేసింది. దీంతో పాటుగా ఇండియా యుఎస్ డీల్ కూడా ముందుకు వెళ్తున్నదని, అండ్ దగ్గరగా 99% ఈ డీల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని డిస్కషన్స్ అయిపోయి ఓన్లీ 1% మాత్రమే డిస్కషన్స్ మిగిలి ఉన్నాయి. సో త్వరలోనే ఇండియా అండ్ యుఎస్ మధ్యన డీల్ జరగచ్చు అన్నట్టుగా పీయూష్ గోయల్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రెసెంట్ వార్ ఆగిన తర్వాత అన్ని పాజిటివ్ సైన్స్ అయితే కనపడుతున్నాయి. ఇలాగే ముందుకు కనుక వెళ్ళినట్లయితే డెఫినెట్ గా ఇది మన మార్కెట్ కి చాలా బిగ్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దట్టు గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే లాస్ట్ 2 years నుంచి మన మార్కెట్ పెద్దగా పెరగలేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది కదా. సో ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా మనం చూసాం అనుకోండి, తైవాన్ కావచ్చు అండ్ అదర్ మార్కెట్స్ కావచ్చు, ఇండియా కన్నా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. కాబట్టి వన్స్ మన కంపెనీస్ కనుక కొంత డీసెంట్ నెంబర్స్ ని కనుక పోస్ట్ చేసాయనుకోండి, డెఫినెట్ గా ఎఫ్ఐఎస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది మన మార్కెట్స్ కి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక్క ప్రొడక్ట్ షార్టేజ్ ఏర్పడడం వలన కొన్ని కంపెనీస్ కి అయితే బిగ్ బెనిఫిట్ అవుతుంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మీకు గుర్తున్నట్లయితే చాలా రోజుల క్రితమే
మెమరీ చిప్ షార్టేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ మెమరీ చిప్ షార్టేజ్ ఏర్పడడంతో మొబైల్ ఫోన్ ప్రైస్లే కాదు, మీరు ఈవెన్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్స్ కావచ్చు, వీటి ప్రైసులు చూసారనుకోండి అమాంతం పెరిగిపోయి. అండ్ అంతేకాదు కొత్తవి కొనాలన్నా కూడా అవైలబిలిటీ చాలా తగ్గింది. ఎవరెవరికి ఎందుకు, ఈవెన్ మన ఆఫీస్లోనే ఒక మ్యాక్బుక్ అయితే కొందాం అనుకున్నాం ఎడిటింగ్ పర్పస్ కోసం. ఇది ఆల్రెడీ షేర్ చేశాను మీకు. సో అది కొందాం అనుకుని మేము ఆర్డర్ పెడితే ఎప్పుడు కోసం తెలుసా డెలివరీ? ఆల్మోస్ట్ 4 months టైం పడుతుంది. ఎందుకంటే ఈ మెమరీ చిప్ ప్రాబ్లంతోనే. ఇక్కడ ఈ కొత్తవి కొనాలంటే అవైలబిలిటీ తగ్గింది, ఈవెన్ కొత్తవి కొనాలంటే ప్రైస్లు కూడా భయంకరంగా పెరిగిపోయాయి కదా. సో దాంతోని మనకి రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అవి సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డిమాండ్ అయితే అమాంతం పెరిగిపోయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో అంత డిమాండ్ పెరగడంతో వాళ్ళు కూడా ఏం చేశారు, ప్రీవియస్గా ఉన్నటువంటి స్టాక్ వాళ్ళ దగ్గర, అంటే తక్కువ కొనుక్కున్న స్టాక్ ఉంటుంది కదా, వాటి ప్రైస్లు ఒక్కసారి పెంచేయడం జరిగింది. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా ఈ ప్రైస్లు ఇంతలా పెరగడం వలన ఏమవుతుంది, ఈ రీఫర్బిష్డ్ సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవి సెల్ చేసేటువంటి కంపెనీస్ యొక్క మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. దాంతోనే ఈ రీఫర్బిష్డ్ ఆర్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఆర్ సిస్టమ్స్ సెల్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఈవెన్ జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ అనే కాదు, ఎస్ఎంఈ సెగ్మెంట్ లో కూడా హైదరాబాద్ కి చెందినటువంటి ఈపీడబ్ల్యూ అనే ఒక ఎస్ఎంఈ కంపెనీ వచ్చి లిస్ట్ అయింది రీసెంట్ గా. ఆ స్టాక్ లో కూడా మనకి కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడుతుంది. ఈ మెమరీ చిప్ షార్టేజ్ అన్నది ఎన్ని రోజులైతే ఇలా కంటిన్యూ అవుతుందో అంతవరకు కూడా డెఫినెట్ గా ఈ కంపెనీస్ కి లాభం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇవే కాదు, మరికొన్ని ఎస్ఎంఈ గ్రూప్ లో కూడా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నట్టున్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక రిస్క్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ మెమరీ చిప్ అవైలబిలిటీ లేనంత వరకు వీళ్ళు లాభపడతారు. బట్ వన్స్ మెమరీ చిప్ అవైలబిలిటీ కనుక పెరిగిందనుకోండి, దాంతో ఏమవుతుంది, ప్రైసులు కూడా మళ్ళీ తిరిగి కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దొరుకుతున్నటువంటి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో అది తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ కాదు, ఓన్లీ షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ కిందే మనం అయితే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లోని ఒకసారి ప్రెషర్ కనపడింది కదా. స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి ఇంటర్నేషనల్లీ ఎన్ఎంసీ హెల్త్ హోల్డింగ్ అండ్ ఎన్ఎంసీ హెల్త్ ఎల్ఎల్సీ ఈ కంపెనీస్ తోనే ఒక లిటిగేషన్ అయితే ఉన్నది. ఆ లిటిగేషన్ రిలేటెడ్ గా ఒక కేసు కూడా నడుస్తుంది. వీళ్ళతో ఏదైతే కేసు నడుస్తుందో ఈ కేసుని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయితే చేసుకుంటున్నట్టుగా ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుంటున్నాం అండ్ సెటిల్మెంట్ చేసుకుంటున్నాం అంటే అది పాజిటివ్ కదా. కానీ ఈ సెటిల్మెంట్ లో భాగంగా వీళ్ళకి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు 5,700 crores పే చేయబోతున్నట్టుగా వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో ఒక్కసారి మనకి స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. 5,700 crores బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు పే చేయాలంటే దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ పైన 4 to 5 months వరకు కూడా ఇంపాక్ట్ పడచ్చని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. సో 4 to 5 months ప్రాఫిట్ వీళ్ళది ఇంపాక్ట్ అవుతుందంటే ఈ రోజు సెషన్ లోని మనం స్టాక్ లో అంత ప్రెషర్ చూసాం. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వస్తాయి కదా, ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో మనకి జనరల్లీ ఫ్లైట్ టికెట్ కొనుక్కునేటప్పుడు మనకి ఓవరాల్ గా క్యాబిన్ బ్యాగేజ్ కావచ్చు అండ్ అలాగే చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా మనం పట్టుకెళ్తాం కదా. సో వీటన్నిటికీ కూడా వీళ్ళు టికెట్ లోనే చార్జ్ చేస్తారు. కానీ ఒక్కొక్క సందర్భంలో మన దగ్గర క్యాబిన్ బ్యాగేజ్ ఉంటుంది కానీ చెక్ ఇన్ కి పెద్దగా లగేజ్ ఉంటుంది. అంటే జస్ట్ 1 or 2 days ట్రిప్ అనుకోండి, మనం మరీ అంత లగేజ్ క్యారీ చేసుకు వెళ్ళాం కదా, ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది. సో అటువంటి సందర్భంలో ఏమవుతుంది, మనం క్యాబిన్ బ్యాగేజ్ కి టికెట్ లో డబ్బులు పే చేస్తున్నాం అండ్ అలాగే చెక్ ఇన్ లగేజ్ కూడా టికెట్ లో డబ్బులు పే చేస్తున్నాం కదా. సో అందుకని ఇప్పుడు ఇండిగో వాళ్ళు ఏంటంటే ఇండిగో లైట్ అని కొత్త ప్లాన్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా మీకు చెక్ ఇన్ లగేజ్ లేదనుకోండి, జస్ట్ క్యాబిన్ లగేజ్ తో మీరు ట్రావెల్ చేయాలనుకున్నట్లయితే ఈ ఇండిగో లైట్ ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్ కే టికెట్ అయితే ఆఫర్ చేస్తామని ఇండిగో అనౌన్స్ చేయడం జరిగింది. ఇండిగో దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో దీని ద్వారా 1 or 2 days ట్రిప్ కి ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే వాళ్ళకైతే అది బిగ్ రిలీఫ్ గానే చూడాలి. అన్నెసరీ ఆ చెక్ ఇన్ లగేజ్ కది మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ ఒక 5 రీటైల్ స్టాక్స్ లోని దగ్గరగా 144 crores వర్త్ పంప్ అండ్ డంప్ స్కామ్ జరిగినట్లుగా సెబీ గుర్తించింది. సో ఈ స్కామ్ చేసినటువంటి 220 ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన సెబీ ఇప్పుడు బ్యాన్ విధించడం జరిగింది. యాక్చువల్లీ 2017 నుంచి 2020 పీరియడ్ మధ్యలోని జీబీఎల్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే విశాల్ ఫ్యాబ్రిక్స్ ఈ 5 స్టాక్స్ లో కూడా ఈ స్కామర్స్ ఏం చేశారంటే కొన్ని డిఫరెంట్ ఎంటిటీస్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ కి వీటి రిలేటెడ్ గా మెసేజ్లు పంపడం, అంటే ఈ స్టాక్ అంత పెరిగిపోద్ది, ఇంత టార్గెట్ ప్రైస్ అది ఇదని చెప్పేసి మెసేజ్లు పంపించి ఈ స్టాక్ లోని చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేలా అయితే చేశారు. ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ కి మెసేజ్లు పంపక ముందు వీళ్ళు ఏం చేశారంటే ఈ స్టాక్స్ లోని లార్జ్ క్వాంటిటీలో వీళ్ళు బై చేసి ఆ స్టాక్స్ ని పెట్టుకోవడం జరిగింది. వన్స్ రీటైల్ కి న్యూస్ చేరిన తర్వాత ఏం జరుగుతుంది, చాలా మంది పాపం ఇన్వెస్ట్ చేసేస్తారు కదా. సో ఎక్కువ మంది కొంటే ఏమవుద్ది, స్టాక్ కూడా కంటిన్యూస్ పెరుగుతుంది కదా. సో ఇలా స్టాక్ కంటిన్యూస్ గా పెరిగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ స్టాక్స్ ని అమ్మేసి దగ్గరగా 144 కోట్ల వర్త్ లాభం అయితే పొందినట్టుగా సెబీ అయితే గుర్తించడం జరిగింది. సో దాంతోనే ఈ ఎంటిటీస్ అన్నిటిపైన కూడా ఇప్పుడు సెబీ బ్యాన్
బ్యాన్ విధించడమే కాకుండా వీళ్ళపైన పెనాల్టీస్ అవి కూడా విధించినట్టుంది. సో ఓవరాల్ గా ఇటువంటి చిన్న చిన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ లోనే ఇలాంటి పంప్ అండ్ డంప్ స్కామ్స్ అన్ని కూడా జరుగుతుంటాయి. సో అందుకని మీకు మొబైల్ కి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఏదైనా స్టాక్ ఇంత పెరిగిపోద్ది అంత పెరిగిపోద్దని, లేదా ఎక్కడైనా సరే వీడియోస్ లో అనేది చూసారు చిన్న చిన్న స్టాక్స్ రిలేటెడ్ గా మీకు అంత లాభాలు ఇచ్చేస్తాయి, ఆల్రెడీ ఇంత పెరిగిపోయింది మిస్ అయితే మళ్ళీ లాభం రాదని చెప్పి యాడ్స్ కూడా వస్తుంటాయి కదా, అలాంటివి ఎక్కడైనా చూస్తే ఇగ్నోర్ చేసి పడండి. అలాంటి స్టాక్స్లో కనుక మీరు యాడ్స్ చూసి ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ డబ్బులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రోజు ఇండియా అండ్ జపాన్ మధ్య జరిగినటువంటి MOU కీ పాయింట్స్ అయితే బయటికి రిలీజ్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే జపాన్ ఎప్పుడు కూడా ఇండియాకి ఆటో అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్ లోని కీ పార్ట్నర్ గా ఉన్నదని, ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో ఇది కొత్త చాప్టర్ లోకి ఎంటర్ అయినట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ జపాన్ దగ్గర ఉన్నటువంటి ప్రెసిషన్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఇది ఇండియాకి ఫర్దర్ గా కూడా టెక్ రిలేటెడ్ గా మంచి బూస్ట్ కానున్నట్టుగా, అండ్ రెండు కంట్రీస్ కలిపి డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా కూడా కామెంట్ చేశారు. అండ్ దీంతో పాటుగా గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ రిలేటెడ్ గా ఫార్మా అండ్ మెడికల్ డివైజెస్ రిలేటెడ్ గా కూడా బోత్ కంట్రీస్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాయని, అండ్ MOU లో భాగంగా జపాన్ నుంచి మన ఇండియాలోకి $10 బిలియన్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే రాబోతున్నట్టుగా మోడీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఇలా వేరియస్ కంట్రీస్ తోని మనకి ట్రేడ్ డీల్స్ కావచ్చు, అండ్ అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, అండ్ MOUs కావచ్చు ఏవైతే సైన్ చేస్తున్నారో దాని ద్వారా లాంగ్ టర్మ్ లోని మన ఎకానమీకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ US ఇరాన్ వార్ ముగియడంతో ఇప్పుడు గ్లోబల్లీ మనం చూసాం అనుకోండి క్రూడ్ ఆయిల్ ప్రైసులు బాగా తగ్గాయి కదా. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది కదా. అంటే క్రూడ్ ఆయిల్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ అయితే పెట్రోల్ డీజిల్ ప్రైసులు పెంచింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ ప్రీ వార్ లెవెల్ కి రీచ్ అయింది కాబట్టి త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. దీని రిలేటెడ్ గా మన ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని మీడియా అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తగ్గినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైసులు కనుక నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం రిలేటెడ్ గా డిసిషన్ అయితే తీసుకుంటాం అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన చేస్తున్నటువంటి కామెంట్ బట్టి మనం చూసినట్లయితే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గేటువంటి అవకాశం కనిపించట్లేదు. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, సౌదీ అండ్ అలాగే తైవాన్ ఇక్కడ నుంచి మన కంట్రీలోకి ఇథైలిన్ డైమైన్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దానిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని రికమెండ్ చేయడం జరిగింది. సో దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వల్ల మన లోకల్ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయో వాటికి దీని వల్ల బెనిఫిట్ అయితే కలుగుతుంది. మన కంట్రీలో చూసినట్లయితే బాలాజీ అమైన్స్ వల్ల సబ్సిడరీ కంపెనీ ఈ ఇథైలిన్ డైమైన్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో దీని వల్ల బాలాజీ అమైన్స్ కి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో బాలాజీ అమైన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ Q1 లోని BSE వాళ్ళు వీక్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా Q1 లో BSE వాళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ జస్ట్ క్వార్టర్ లో మనం చూసినట్లయితే 2% గ్రోత్ అయితే కనపడుతున్నదని, అండ్ అలాగే వీళ్ళ ఆప్షన్ మార్కెట్ షేర్ కూడా 32.4% కి తగ్గినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్ గా Q1 లో వీళ్ళ బిజినెస్ పైన ఈ ఇంపాక్ట్ పడిందని న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. చూడాలి త్వరలోనే మనకి Q1 నెంబర్స్ అయితే వస్తాయి కదా, ఈసారి BSE వాళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయన్నది. నెక్స్ట్ ITC వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా కొత్తగా కోకోనట్ కోలాని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ కోకోనట్ కోలా 250 ml క్యాన్ లో ఉంటుందని, ఇది టెండెడ్ కోకోనట్ వాటర్ తో ఉంటుంది. దీనిలో షుగర్ కావచ్చు, కెఫెన్ కానీ ఇవేవి యాడ్ చేయట్లేదని చెప్పి వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ కోకోనట్ కోలాని బి న్యాచురల్ బ్రాండ్ అండర్ లోని జెప్టో ద్వారా ఇనిషియల్లీ మార్కెటింగ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ కోకోనట్ కోలాకి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది ITC వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్లోబల్లీ PVC రిలేటెడ్ గా డిమాండ్ అయితే తగ్గడంతో ఈ Q1 లోని PVC ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా తగ్గుతున్నాయని దగ్గర ఇప్పుడు చూసినట్లయితే 15% వరకు PVC ప్రైసెస్ కరెక్ట్ అయినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా పర్ కేజీ PVC ప్రైస్ ₹3 అయితే తగ్గినట్లుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో PVC ప్రైస్లు ఇలా కంటిన్యూస్ గా తగ్గాయి అనుకోండి, అది ఆబ్వియస్ గా సుప్రీం ఇండస్ట్రీస్ కావచ్చు, ఆస్ట్రల్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసినట్లయితే మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి స్టెప్స్ తోని కంటిన్యూస్ గా గ్రోత్ వస్తున్నాయి కదా. దట్ టు ఇంటర్నేషనల్ అంటే ఎక్స్పోర్ట్ సైడ్ కూడా మన డిఫెన్స్ కంపెనీస్ ఫోకస్ చేయడం మొదలు పెట్టాయి. సో దీనిలో భాగంగా డిఫెన్స్ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ రిలేటెడ్ గా అది మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాను అయితే షేర్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3 నుంచి చూసినట్లయితే కంటిన్యూస్ గా మన డిఫెన్స్
కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ అయితే బాగా పెరుగుతూ వస్తున్నాయి. BDL కావచ్చు, BEL కావచ్చు, MTR టెక్నాలజీస్ కావచ్చు, ఇంకా డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ ఎలా మూవ్ అయ్యాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ ఇప్పుడు ఎక్కువగా మ్యానుఫాక్చరింగ్ మన ఇండియా కోసమే చేస్తున్నాయి. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్ గా పెంచుకున్నట్లయితే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో అది మన డిఫెన్స్ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళు US బేస్డ్ OEM అయినటువంటి టెనికో LLC వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మొబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్లుగా ఓవరాల్ గా ఇది $100 మిలియన్ వర్త్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ అని చెప్పి ఈ రోజు టాటా టెక్నాలజీస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో టెనికో వాళ్ళతో ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ వీళ్ళు అనౌన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో టాటా టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళు అబుదాబికి చెందినటువంటి నేచురల్ రిసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇంటర్నేషనల్ రిసోర్సెస్ హోల్డింగ్ వాళ్ళతో కలిపి ఒడిశా గవర్నమెంట్ తోని ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి 50-50 పార్ట్నర్షిప్ లోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయడం ద్వారా ఒడిశాలోని $11.5 బిలియన్ వర్త్ గ్రీన్ ఫీల్డ్ అల్యూమినియం ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా గ్లోబల్ అల్యూమినియం సప్లై చైన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ న్యూ అల్యూమినియం ప్రాజెక్ట్ ఏదైతే అదానీ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారో ఇది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి కవచ్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు దీనిలో భాగంగా వీళ్ళు నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం అని చెప్పి 207 కిలోమీటర్స్ లైన్ లోని కవచ్ 4.0 వెర్షన్ ని సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఇంకా ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకనే కాదు ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి అయితే దీని రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ కనపడుతుంది. నెక్స్ట్ US కస్టమ్స్ వాళ్ళు ప్రీవియస్ గా ఏవైతే టారిఫ్స్ వేరియస్ ఇండియన్ కంపెనీస్ మీద వేశారో ఆ టారిఫ్స్ అయితే అంటే US సుప్రీం కోర్టు ఆ టారిఫ్స్ ని వెనక్కి ఇవ్వాలని చెప్పి ఆదేశించింది కదా. అక్కడి నుంచి వాళ్ళు టారిఫ్స్ రిఫండ్ చేయడం మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ADF ఫుడ్స్ వల్ల US బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ADF హోల్డింగ్స్ వాళ్ళకి US కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి $2.1 మిలియన్ వర్త్ టారిఫ్స్ రిఫండ్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే వీళ్ళకి దగ్గరగా 20 crores వర్త్ టారిఫ్స్ రిఫండ్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి టారిఫ్ రిఫండ్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ అదే ఫస్ట్ క్రై వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఫస్ట్ క్రై వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి స్వరా బేబీ IPOకి వస్తున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఈ IPO రిలేటెడ్ గా ఈ స్వరా బేబీ వాళ్ళు ఈ రోజు DRHP అయితే ఫైల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ IPO సైజ్ 10,000 మిలియన్ రూపీస్. దీనిలోని ఫ్రెష్ ఇష్యూ 5,000 మిలియన్ రూపీస్ అయితే ఆఫర్ ఫర్ సేల్ మరొక 5,000 మిలియన్ రూపీస్. ఈ ఆఫర్ ఫర్ సేల్ లోని ఫస్ట్ క్రై వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ IPOకి వస్తుంది కాబట్టి దీని ద్వారా ఓవరాల్ గా వాల్యూ అన్లాకింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అజంతా ఫార్మా వాళ్ళకి చెందినటువంటి మహారాష్ట్ర పైథాన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ 13th ఏప్రిల్ నుంచి 21st ఏప్రిల్ మధ్యన గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా క్లాసిఫై చేస్తూ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే వీళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చింది కాబట్టి ఇది వీళ్ళు రిలేటెడ్ గా రిలీఫే. అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చినట్లయితే వీళ్ళకి నెగిటివ్ అయి ఉండేది. నెక్స్ట్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసి దీనిలో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే కెనరా బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లో కావచ్చు, డొమెస్టిక్ డిపాజిట్స్ లో కావచ్చు అండ్ అడ్వాన్సెస్ లో కావచ్చు ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సౌత్ ఇండియన్ బ్యాంక్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ డిపాజిట్స్ లోని 11.39% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసాలో కూడా 14% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. వెరస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఓవరాల్ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ కనపడుతుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బిజినెస్ లోని మరి అంత పెద్ద గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. కమింగ్ టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వీళ్ళ టోటల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ డిపాజిట్స్ లో 12% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లోని 19% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వెరస్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్లోబల్ డిపాజిట్స్ లో 13.81% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్లోబల్ అడ్వాన్సెస్ లో కూడా 17% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి నెగిటివ్ అప్డేట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంకి వచ్చేసరికి కూడా వీళ్ళ బిజినెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.